హాయ్ ఫ్రెండ్స్, నేను హిందూపూర్ హిడెన్ ప్లేసెస్ సిరీస్ స్టార్ట్ చేశా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎపిసోడ్ 2 చూపించబోతున్నాను. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదే టైం మిషన్ ఏంది ఇట్లుంది? దీంట్లోకి ఎక్కితే వేరే కాలంలోకి వెళ్ళిపోతామా? మంచం మీద అనుకుంటా. ఇదేంది ఇదే? ముందరకు పోయి చూద్దాం. ఇదే మాయా బజారు. ఏం లోపల మాయలు చేస్తారా? ఇదేంది ఇదే? ఆవో ఎంత పెద్దగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లేపాక్షి టు కోడికొండ హైవే రోడ్లో ఉన్నాను. ఇది చిలమత్తూరు బైపాస్ రోడ్డు. ఇప్పుడు చూడండి, మనకి బోర్డులో కూడా కనిపిస్తుంది కోడికొండ చిలమత్తూరు అని రాసి ఉన్నారు. నేను అలానే ముందుకు వెళ్తుంటే నాకు ఇంట్రెస్టింగ్గా ప్రోటో విలేజ్ అని ఒక బోర్డు కనిపించింది. లెఫ్ట్ డైరెక్షన్ చూపించింది కాబట్టి నేను అలానే బండిని లెఫ్ట్ సైడ్ తిప్పాను. నాకు ఒక చిన్న రోడ్డు కనిపించింది. ఇది స్థానికులు చెప్పిన ప్రకారం ఇది ఊటుకూరు గ్రామానికి వెళ్ళే రోడ్డు అని తెలిసింది. చాలా దట్టమైన అడవి ప్రాంతం. వెళ్తే నాకు రైట్లో ప్రోటో విలేజ్ అని ఒక బోర్డు కనిపించింది కాబట్టి బండి ఆపి చూశాను. చూస్తే ఇక్కడ మట్టి రోడ్డు కనిపించింది. ఆ రోడ్డును ఫాలో చేసుకొని వచ్చాను. వాచ్మెన్ అడిగి నేను లోపలికి వెళ్ళాను. ఇక్కడ చూస్తే అన్ని కార్ పార్కింగ్ చేశారు. షెడ్ల కింద ఒక 4-5 కార్లు ఉన్నాయి. అక్కడైతే షెడ్ ఉంది చిన్నగా. ముందర చూస్తాను, ముందర చిన్నగా గుడిసి మీద వేసినారు. అక్కడ వినాయక స్వామి విగ్రహం ఉంది. మళ్ళీ ఇట్లా పక్కకు వచ్చాను. పక్కకు వచ్చి చూస్తే అక్కడ కూడా ఏదో పెద్ద గుడిసి మాదిరి ఇల్లు కట్టినారు. మళ్ళీ ఇట్లా ముందరకు వస్తే రోడ్డు మట్టి రోడ్డు కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు పక్కకు చూస్తే ఏదో బోర్డు ఉంది. ఏం బోర్డు అని చూసానని వెళ్ళాను. చూస్తే ఇది టోటల్ ఈ విలేజ్ మ్యాప్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు. నేను మళ్ళీ అది చూసి మట్టి రోడ్డు ద్వారా అట్లనే ముందుకు వెళ్ళసాగాను. వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇంకా రాతి మీద అయితే బోర్డులో కనిపింది. కానీ అట్లనే ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్తే ఇక్కడ ఏదో వస్తువులు తయారు చేసి పెట్టారు. ఏందో ఇవి బుట్టల మాదిరి ఉన్నాయన్నీ. మళ్ళీ ఇట్లా చూసుకొని ఈ పక్కకు వచ్చాను. చూసే ఇక్కడ ఏందో అన్న బాగా పెయింటింగ్లు వేసి అక్షరాలతో రాసినారు. బాగా విచిత్రంగా ఉంది అది. అట్లే చూద్దామని వెళ్ళాను. ఏందో రాసారు నథింగ్ అని ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఏదో ఒక ఇది ఉంది, గ్రామం అని ఏందో రాశారు. ఒక రూము దగ్గరికి వెళ్ళాను. ఈ రూమ్కి మాయా బజార్ అని రాసినారు. చూద్దాము. ఇదేమో మాయా బజారు. లోపల ఏమన్నా మాయా మంత్రాలు ఏమన్నా చేస్తారేమో. ఇప్పుడు ఈ రూమ్ని లోపల ఏముందో అని ట్రై చేద్దామని కిటికీలు తెరిచినాయి. కిటికీలో ఒకసారి లోపల పోతాం. కిటికీల్లో నుంచి లోపలికి చూసినాను. నాకైతే ఏం కనిపించలే. ఇట్లా ముందరకు వస్తే ముందర ఈ విధంగా ఉంది. ఏమేమో అన్ని ఇంగ్లీష్ పదాలు రాసినారు. ముందర అయితే బాగా ఎంట్రెన్స్ చూసేకి బాగానే ఉంది. డీపర్ ద రూట్స్ అన్ని రాసినారు ఇక్కడ. మళ్ళీ అది చూసి ఇక్కడ వచ్చినాను పక్కన. అక్కడ దూరంగా ఏదో కనిపిస్తున్నాయి రూములు. ఇక్కడికి వచ్చినాను. చూస్తే ఇక్కడ రూములు మాదిరి కట్టుకొని ఉండారు. ఇక్కడ జనాలు నివసించే రూములు అనుకుంటా ఇక్కడ. దాని తర్వాత అట్లనే ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళి ఈ పక్క రైట్ సైడ్ తిరిగాను. రైట్ సైడ్ చూస్తే ఇక్కడ చాలా పెద్ద స్థలంలో ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఏదో వ్యవసాయం చేస్తున్నారు. నీరు కూడా సప్లై ఉంది. మళ్ళీ అది చూసేసి పక్కకు వచ్చినాను. పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్కి పెద్ద ఇవి పెయింటింగ్లు వేసి బాగా ఇచ్చేసినారు. దాని పక్కనే గడ్డివామ్ ఉంది. మళ్ళీ దాని పక్కన ఎట్లా చూస్తే ద వైజ్ వాల్ అని ఏదో కనిపించింది. కొంచెం ముందరకు పోయి చూస్తే ఏందో ఆడిటోరియం మాదిరి ఉంది. భలే ఉంది ఇది చూసేకి. అందరూ జనాలు కూర్చోనికి, మీటింగ్ పెట్టుకోనికి. ఇది స్టేజ్ అనుకుంటా. ఇది జనాలు కూర్చొనేది. ఇది చూసి ఇంకా ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చినాను. దాని పక్కలో చూస్తే ఏందో పెద్దగా రాయిలతో కట్టిండేది ఒక పెద్దగా రూమ్ ఉంది. ఎంతో ఫ్యాన్లు లోపల నుంచి తిరుగుతూ ఉన్నాయి. అదే రోడ్లో నేను ముందరకు పోసాగాను. కొంచెం ఇట్లా ముందరకు పోతే ఏందో ఇంత డబ్బాలు కనిపించినాయి. ఇట్లా పోయి రైట్ సైడ్ తిరిగినాను. మళ్ళీ రాళ్లతో కట్టిన ఆర్చ్ కనిపించింది.
ఇదేందబ్బా ఇది భలే ఉంది, రాళ్ళతో కట్టిన ఏ కాలంలో కట్టినారేమో, భలే ఉంది ఇది ఏమని అడిగి నేను ఇట్లా లోపలికి పోదామని చూసినాను. లోపలికి పోదామని ఇక్కడ చూస్తూ ఉన్నాను. పోయి చూస్తే ఇక్కడ అంతా కిచెన్ ఉంది, ఇక్కడ అంతా సామాన్లు ఉన్నాయి, అన్నీ వంట చేస్తూ ఉన్నారు. ఇది చూస్తే హాలు, నాకు తెలిసి ఇది ఇక్కడ జనాలు నివసించే వాళ్ళకి హోటల్ ఇది. ఇక్కడ రకరకాల భోజనాలు చేస్తారంట, సామాన్లు ఉన్నాయి. అది చూసుకొని ఇట్లా బయటకు వచ్చినాను. చిన్న గుడిసె కనిపించింది, దాని లోపల ఏదో గొర్రెలు మేకలు ఉన్నాయి. అవి నాకు ఏదో మెస్ వేసినారు, సరిగ్గా కనపడలేదు. ఈ దావకి అంతా చెట్లు పెరిగిపోయినాయి. నేను చెట్ల మధ్యలోనే దూరి ఇట్లా పోతా ఉన్నాను. పోతా ఉంటే ఇంకోటి గుడిసె కనిపించింది. ఆ పక్క ఇదేంది పెద్దగా ఇంత ఉంది, ఇది ఎంతో యాపద్దు చూసిండా నేను ఇంత ఎద్దుని. ఏం భలే ఉందో ఇది స్వామి, చూస్తామని ఇట్లా ముందరకు పోయినాను. బాగా అయినమ్మ గిత్త పెరిగింది బాగా, భలే ఉంది. ఏడన్నా వదిలితే మీదకి వచ్చేస్తుంది ఏమైనా భయం అవుతుంది దాన్ని చూస్తా అంటే. ఇంకా ఆ పక్కకు పోయినాను, గుడిసి పక్క ఇది చూస్తే ఏందో గుడ్డ మాదిరి ఉంది. ఏమయ్యేది యాపద్దు చూడలే. నాకైతే ఆదిత్య 369 సినిమా గుర్తొచ్చింది. టైం మిషన్ ఉంది బాలకృష్ణది, సేమ్ అట్లనే ఉంది. ఇది టైం మిషన్ మాదిరి, మెటికల మాదిరి ఇది కూడా వేసినారు. సేమ్ ఇది టైం మిషన్ అయ్యో. నాకైతే భలే ఇంట్రెస్ట్ వచ్చేసింది. లోపలికి పోదాము చూద్దాము, లోపలికి పోయి చూసి ఏముందో అని చూస్తాము అని చూసినాను. కానీ కిటికీ మాదిరి పెట్టినారు, కిటికీలో నుంచి చూద్దామని ట్రై చేసిన. చూస్తే ఉంది భలే ఉంది అబ్బా టైం మిషన్. లోపలకు మంచం వేసినారు. నాకైతే అనిపించింది ఆ మంచం మీద పోయి పనుకుంటే వేరే కాలంలోకి వెళ్ళిపోతామని. అది చూసి ఇట్లా పక్కకు వచ్చినాను. పక్కకు వస్తే ఈడ ఇంకొక ఇల్లు కనిపించింది. ఈ ఇంటి దగ్గర కూడా ఏందో అన్ని పెయింటింగ్లు భలే వేసినారు. అంతా చూస్తే ఏందో కట్లు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి ఈడ. ఆ చెక్కలు మళ్ళీ ఏందో పొయ్యి పెట్టినారు, పాత్రలు ఉన్నాయి పొయ్యి మీద కాల్చిండేటివి. మళ్ళీ ఎంతో ఇనుప సామాన్లు ఉన్నాయి ఈడ. అది చూసి ముందరకు పోతే మళ్ళీ డబ్బాలు ఉన్నాయి, నీళ్ళ డబ్బాలు పెద్దవి. మళ్ళీ ఇంకొక రూమ్ కనిపించింది, కిటికీలు ఓపెన్లో ఉన్నాయి. లోపలికి పోయి చూసినాను, ఇది చెరక కనిపించింది. గాంధీ తాత ఆ కాలంలో ఎట్లయితే నేస్తానో ఆ చెరక. పైన ఒక ట్యాంక్ ఉంది, అది చూస్తే మళ్ళీ ఇంకొక నీళ్ళ డబ్బా కనిపించింది పెద్దది. అది చూసుకొని నేను మళ్ళీ ముందరకు వచ్చినాను. దావ కనిపించింది. ఇక్కడ కూడా 2 పెద్ద పెద్ద చిన్న ఇవి ట్యాంకులు పెట్టినారు చిన్నవి, ఒక స్టాండ్ మాదిరి కట్టి. మళ్ళీ గుడిసానికి ఫస్ట్ చూపించినానే అది ఇది బాగా రూమ్ మాదిరి కట్టి పైన ఇట్లా గుడిసి మాదిరి కట్టినారు. నల్లబండ్లు వేసినారు కూర్చోనేకి. గుడిసి ఇది ఎండాకాలంలో భలే ఉంటుంది, చల్లగా ఉంటుంది, అంతా భలే ఉంది. ఇది విచిత్రమైన దేశం మాదిరి, ఇది పల్లె, విచిత్రమైన పల్లె ఇది. యాపద్దు చూసిండ్లా నేను ఇట్లా ఊరిని ఈడ దగ్గరలో ఇట్లా చుట్టేసుకొని వచ్చినాను. మళ్ళీ ఇదే ఇప్పుడు గేట్ దగ్గరికి వస్తున్నాను. ఇట్లా పోయి మనము చూస్తే అయ్యో ఈ వాచ్మ్యాన్ ఎక్కడ పోయినాడో ఏమో, గేట్ వేసిన గేటుకి బీగం వేసినాడు అనుకున్నా. ఏం లేదు, గడి పెట్టినాడు అంతే. ఇట్లా గేట్ తీసి మళ్ళీ బయటకు వచ్చినాము. బయట చూస్తే మళ్ళీ మనకి ఇట్లా ఖాళీగా ఉంది, ఎవరే కానీ లేరు ఈడ.